గ్రూప్ 2 నియామకాలపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను హైకోర్టు సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు సీజే ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఏంటి? 2016లో గ్రూప్ 2 నియామకాల కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కేటగిరీల కింద 1032 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 2016 నవంబర్ 11, 13 గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో బబ్లింగ్ చేశారు, మార్కర్ ఉపయోగించారని చెప్పి దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనికి సంబంధించి ఈ పేపర్ వాల్యూ అంటే గ్రూప్ 2 నియామకంలో గ్రూప్ 2 జవాబు పత్రాల్లో మొత్తం దానికి బబ్లింగ్ చేశారు, మళ్ళీ స్క్రాచ్ చేశారు, మళ్ళీ తిరిగి ఆన్సర్లను సరిదిద్దారని చెప్పి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు అప్పుడు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి ఒక సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. సాంకేతిక కమిటీ కొన్ని సూచనలు చేసింది. అంటే మొదట ఆన్సర్ షీట్ లో మొదటి భాగంలో అంటే పేరు కానీ మిగతా హాల్ టికెట్ నెంబర్ కానీ అవి సరిగా నింపకపోతే వాటిని సరిదిద్దడానికి సంబంధించి ఒకవేళ బబ్లింగ్ చేస్తే దాన్ని అనుమతించాలి. ఒకవేళ జవాబు పత్రాల్లో మాత్రం ఒకవేళ తిరిగి దాన్ని బబ్లింగ్ చేసినా ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా తిన్నట్టు కరెక్షన్ చేసినట్టు కనపడినా వాటిని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి సాంకేతిక కమిటీ సూచనలు ఇవ్వడంతో ఆ మేరకు 2019 జూన్ 16న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై అంటే ఎవరెవరైతే మార్కులు ఉపయోగించారో దాన్ని చెరిపివేశారో తిరిగి సమాధానం చేశారో వాటికి సంబంధించి సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం చేసి అందులో అర్హులైన వాళ్ళకి జాబితా ప్రకటించాలని చెప్పి హైకోర్టు 2019 జూన్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు టీజీపీఎస్సీ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసింది. గ్రూప్ 2 1032 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరైతే పరీక్ష రాశారో వాళ్ళందరి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి అందులో అర్హత సాధించిన వాళ్ళతో 2019 అక్టోబర్ 24వ తేదీన వాళ్ళకందరికి కూడా నియామక పత్రాలు అందించింది. 1032 పోస్టులకు మొత్తం నియామక పత్రాలు అందించింది 2019 అక్టోబర్ 24. అయితే వాటిని కూడా సవాల్ చేస్తూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఏంటంటే మొత్తం కరెక్షన్ చేసిన వాళ్ళని కూడా అంటే కేవలం హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే మొదటి షీట్ లో ఏదన్నా వాటికి సంబంధించిన కరెక్షన్ ఉంటే వాటిని బబ్లింగ్ చేస్తే మాత్రం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ టీజీపీఎస్సీ మాత్రం జవాబు పత్రాలలో చెరిపివేసి తిరిగి సరిదిద్దిన ఆన్సర్స్ ని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని మూల్యాంకనం చేసింది. దానివల్ల అనర్హులు ఉద్యోగాలు సంపాదించారు, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై దాదాపు 6 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల జస్టిస్ నగేష్ బెంపక పిటిషన్లపై విచారణ చేపట్టి ఈ నెల 17వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే 2016 సంబంధించిన గ్రూప్ 2 నియామకాలు ఎప్పుడైతే 2019 అక్టోబర్ 24న ఇచ్చారో ఆ నియామకాలని రద్దు చేయాలి. సాంకేతిక కమిటీ నిబంధనలను అడ్డులో పెట్టుకొని మూల్యాంకనంలో జవాబు పత్రాలను కూడా చెరిపివేసి తిరిగి సరిదిద్దిన వాళ్ళ పత్రాలను కూడా మూల్యాంకనం చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా నియామకాలన్నీ కూడా రద్దు చేసి తిరిగి మరోసారి మూల్యాంకనం చేపట్టాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ జస్టిస్ నగేష్ బెంపక ఈ నెల 17వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. 8 వారాల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి నియామకాలు మళ్లీ నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే జస్టిస్ నగేష్ బెంపక ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కిరణ్ అనే డిప్యూటీ తహసీల్దార్ మరో పిటిషన్ అప్పీల్ దాఖలు చేశారు. సీజే ధర్మాసనం ఈ అప్పీల్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ కిరణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసలు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గా లేవు, ఇప్పటికే దాదాపు 6 ఏళ్లుగా చాలా 1032 మంది కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వివిధ పోస్టులో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది డిప్యూటీ తహసీల్దార్ గా కొంతమంది వివిధ పోస్టులో ఉద్యోగాలు చేస్తున్నారు, 9 ఏళ్లుగా ప్రభుత్వాలకు సర్వీస్ అందిస్తున్నారు. అయితే సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో సరైన ప్రమాణాలు లేవు, సరైన విధానాలు లేవు. దీనివల్ల ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గానే మూల్యాంకనం జరిగింది, సరిగ్గానే నియామక పత్రాలు కూడా తీసుకున్నారు, ప్రస్తుతం నియామకాల పరంగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఇప్పటికే 1032 మంది వివిధ హోదాల్లో గ్రూప్ 2 ఉద్యోగం సాధించి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళంతా కూడా ఇబ్బందుల పాలవుతారని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఈ పిటిషన్లపై వాదన విన్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఎందుకంటే సింగిల్ బెంచ్ గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ కూడా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సీజే ధర్మాసనం ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కూడా మధ్యంతర అమల్లో ఉంటాయి, సస్పెండ్ చేసినవి అమల్లో ఉంటాయి.
6 వారాల తర్వాత ఈ పిటిషన్లపై మరోసారి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గ్రూప్ 2 అభ్యర్థులకు తాత్కాలిక ఊరటనే అని చెప్పాలి. ఎందుకంటే ఆయా నియామకాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ జస్టిస్ రాజేష్ భీమపక్క ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి తుది వాదనలో జరిగి మొత్తం ముగిసే వరకు కూడా ప్రస్తుతం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి గ్రూప్ 2 అప్పుడు 2016లో గ్రూప్ 2 పరీక్షలు రాసి 2019లో నియామకాలు పత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 1032 అభ్యర్థులు అందరూ కూడా తాత్కాలిక ఊరికని చెప్పాలి. దీనిపై తుది వాదనలు జరిగి 6 వారాల తర్వాత మరోసారి వాదనలు జరగనుంది. ధన్యవాదాలు శ్రీకాంత్.